హలో ఎవ్రీవన్. మన బాడీలో క్యాన్సర్ ఉన్నా లేదంటే ఎలాంటి వైరస్ అయినా ఉన్నా మనము కేవలం దీనివల్ల తగ్గించుకోవచ్చు తెలుసా. అది ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ రోహిణి, హోమియోపతి డాక్టర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమియోపతి క్యూర్. అది ఏంటి అంటే నిద్ర. అదేంటి మేడం, మేము ప్రతిరోజు నిద్రపోతున్నాము, ఎన్ని అవర్స్ నిద్రపోతున్నాము అని ప్రతి ఒక్కరు అడుగుతారేమో. మనం నిద్రపోతున్నాం కదా అని మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా నిద్రపోవు. మనం పడుకోగానే మన బాడీని అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే లోపల లివర్, లంగ్స్, హార్ట్, ప్రతి ఒక్క అవయవాన్ని, ఆర్గాన్ని క్లీన్ చేసేస్తుంది. ఇది క్లీన్ చేశాక ఇన్ కేస్ క్యాన్సర్ సెల్స్ ఉంటే దాన్ని కూడా క్లీన్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడు అవుతుందంటే మనం పడుకున్న వెంటనే అయిపోవద్దు. నిద్ర అనేది 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అనేది మనం అలా నిద్రలోకి వెళ్తూ ఉంటాం. కొంచెం మనకి శబ్దాలు వినిపించడము, స్మెల్ సెన్సేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ యొక్క స్మెల్ సెన్సేషన్స్ కానీ, ఫుడ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి స్మెల్ చేసినప్పుడు మనం లేచేస్తాం. సెకండ్ స్టేజ్లో మనం ఇంకొంచెం డీప్ స్లీప్కి వెళ్తాం. ఫైనల్ స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్లో ఎలా అంటే డీప్ స్లీప్లోకి వెళ్తాం. మనల్ని ఎంత లేపినా, తట్టి లేపినా లేవం. సో అంత డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అప్పుడు మన బాడీ స్టార్ట్ చేస్తుంది క్లీనింగ్ అనేది. సో ఎప్పటికైనా తను పూర్తి స్లీప్లోకి వెళ్ళాడు, డీప్ స్లీప్లోకి వెళ్ళాడు, ఇప్పుడు మన యొక్క క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది. చెప్పిన ప్రతి స్టేజ్ ఆల్మోస్ట్ 90 మినిట్స్ టైం పడుతుంది. సో ఇందులో మన యొక్క బ్యాడ్ లక్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడే ఏదో ఒకటి మనకి మెసేజ్ రావడం, లేదంటే ఏదైనా మనకి ఫోన్ కాల్ రావడం, సో ఏదో మనం ఇంపార్టెంట్ అని నిద్రలో నుంచి లేచేస్తాం. అప్పుడు మన బాడీ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయదు, మళ్ళీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. సో మన బాడీ అప్పుడు తింటే, సో బేసిక్గా మనం మన బాడీకి క్లీనింగ్ చేసే టైం అనేది మనం ఇవ్వం. ఏదో కొంచెం సేపు నిద్రపోవడం, లేవడం మధ్యలో అలా చేస్తుంటాం. ఇంకొంతమంది ఏంటంటే మిడ్ నైట్స్ 11 o'clockకి 12 o'clockకి తింటూ ఉంటారు అనమాట. సో అప్పుడు తింటే ఇంకా డైజెషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మన బాడీ అది కంప్లీట్ అయినాక మళ్ళీ మన యొక్క బాడీ క్లీనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో బేసిక్గా మనము టైం అనేది బాడీకి ఇవ్వట్లేదు. సో అప్పుడు మన ఈ అన్హెల్తీ ఇష్యూస్ అన్నీ మనకి రావడం అనేది జరుగుతుంది. సో మన యొక్క డైలీ లైఫ్లో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్